పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది. 9 కిలోమీటర్ల ప్రెషర్ మీన్స్ లెంత్ ప్రెషర్ మీన్స్ లే చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో ఒకటే ఒక పంపు ఇన్స్టలేషన్ కమిషన్ జరిగింది. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. తెలంగాణ ప్రజా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పడం మీరు గమనించాలి, తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అనుమతులు పొందిలే అంటున్నాడు ఆయన. హైడ్రాలజీ అనుమతి లేదు అంటే నీటి కేటాయింపు లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ బీసీ రేషియో లేదు, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ లేదు, ఏ అనుమతులు లేవు. మరి వాళ్ళు పెద్దగా సాధించిందేం లేదు. మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడినరో దయచేసి మీరు గమనించాలి.